అనగనగా ఒక ఆవు అప్పుడే బిడ్డను కన్నది. బిడ్డను ఇంటి దగ్గర వదిలేసి ఆకలి మీద ఉంది కాబట్టి గడ్డి తింటూ తింటూ అడవిలోకి వెళ్ళింది. అడవిలో గడ్డి తింటూ తింటూ దారి మర్చిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పులి కనిపించింది. ఆ పులి కూడా చాలా రోజులుగా ఆహారం లేక బాగా ఆకలి మీద ఉంది. వెంటనే ఆవును తినడానికి వచ్చింది. అప్పుడు ఆవు, పులిరాజా పులిరాజా, మీకు మన తాత ముత్తాతల నాటి కథ తెలిసే ఉంటుంది. నేను ఒక బిడ్డను కన్నాను, ఇంటి దగ్గర నాకు బిడ్డ ఉంది, దానికి పాలు ఇచ్చి వస్తాను, నన్ను వదిలేయండి పులిరాజా అని అంటే మీ తాత మా అమ్మమ్మను వదిలేసిండు. అట్లాగే ఇప్పుడు కూడా నాకు కూడా ఒక చిన్న బిడ్డ ఉంది, దానికి పాలిచ్చి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పింది. అప్పుడు ఓహో అలాగా అని ఆ పులి మనసులో ఏమనుకుందంటే, ఇదైతే రాని, దీన్ని తప్పకుండా తినేస్తా, అప్పుడు మా తాతలాగా నేను వదిలేయ్యా అని అనుకుంది. అప్పటి కాలంలో పులులంటే ఎంతో నిజాయితీగా ఉన్నాయి కాబట్టి మా అమ్మమ్మను వదిలేసింది. ఇది ఈ కాలం పులి, ఖచ్చితంగా ఇది నన్ను చంపి తింటుంది, కాబట్టి నేను ఇక్కడనే ఉంటా, అస్సలు అడవిలోకి పోనని చెప్పేసి ఆవు అడవిలోకి పోలేదు. ఆ మోసపూరితంగా ఆలోచించిన పులి బారి నుంచి తప్పించుకుంది.